అందరికీ నమస్కారం అండి. సాయంకాల సమయంలో అంటే సూర్యుడు అస్తమించే సమయంలో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కొన్ని వస్తువులు ఇంటికి తీసుకొచ్చినట్లయితే అష్టదరిద్రాలు వెంటాడతాయి. ఆనందము, ఆరోగ్యము, ఆదాయము అన్నీ కూడా కోల్పోవటం జరుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని ప్రజలందరూ కూడా కోరుకుంటారు. అయితే మనం అనుకోకుండా చేసే కొన్ని పనులు లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని కలిగిస్తాయి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఏ వస్తువులను ఇంటికి తీసుకొచ్చుకోకూడదో, ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సాయంత్రం 6 దాటిన తర్వాత సూది, కోడిగుడ్లు మొదలైన వాటిని ఇంటికి తీసుకురాకూడదు. అవి శని స్థానాలుగా చెప్తారు కాబట్టి ఈ వస్తువులు కనుక కొన్నట్లయితే ఈ వస్తువులతో పాటు శని దేవుడు కూడా మన ఇంట్లో ప్రవేశిస్తాడని పెద్దలు చెప్తుంటారు. సాయంత్రం 6 గంటలైన తర్వాత పెరుగు, పాలు, ఊరగాయలు, పసుపు, మిరప్పొడి ఇవన్నీ కూడా ఎవరికీ ఇవ్వకూడదు. ఇవన్నీ లక్ష్మీ స్థానాలు. వీటిని గనక ఎవరికైనా ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి వాటితో పాటు మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. సాయంకాల సమయంలో జుట్టు, గోళ్ళు కత్తిరించుకోవటము, ఇంట్లో ఉన్న పనికిరాని చెత్త బయట పడేయటం లాంటి పనులు చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే అది మళ్ళీ తిరిగి రాదు అంటారు. అందువలన సాయంకాల సమయంలో ఎవరికి డబ్బును అప్పుగా గాని దానంగా గాని ఇవ్వకూడదు. సాయంకాల సమయంలో ఇంట్లో ఉన్న ఆహారాన్ని వృధా చేసినట్లయితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడకూడదు. ఇంట్లో గొడవలు జరిగినట్లయితే ఆ ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది. సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తలుపులు మూసి ఉంచకూడదు. సాయంత్రం తర్వాత మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది అంటారు. మెయిన్ డోర్ గనక మూసి ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది. దానితో అనేక ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. అదే సమయంలో ఇంటి వెనకవైపు ఉన్న తలుపుని మూసేయాలి. లేకపోతే ఆ తలుపు ద్వారా జ్యేష్ఠాదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. సాయంకాల సమయంలో ఎవరైనా పేదవారు ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే ఖాళీ చేతులతో పంపకూడదు. మీ స్థాయికి తగినట్లు ఏదైనా ఇచ్చి పంపాలి. ఇలా గనక చేసినట్టయితే అది మీకెంతో మేలు చేస్తుంది. సాయంకాలం పూజ చేసుకునే సమయంలో పూజా గదిలో వెంట్రుకలు పడకుండా చూసుకోవాలి. దేవతలకు మనం పెట్టే నైవేద్యము చేరదని పెద్దలు చెప్తుంటారు. సాయంకాల సమయంలో ఇంటి గడప పైన కూర్చోకూడదు. ఇంటి ప్రవేశ ద్వారానికి, గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే మార్గము ఇదే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గుమ్మం పైన కూర్చోకూడదు. ముఖ్యంగా సాయంకాల సమయంలో గుమ్మం మీద అస్సలు కూర్చోకూడదు. గడపను కాలితో తన్నటము, గడప మీద కూర్చోవటము, తల దువ్వుకోవటము, పేలను చంపటము ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. సూర్యాస్తమయమైన తరువాత విడిచిన బట్టలు ఉతకటము, ఆరబెట్టడం మంచిది కాదు. సూర్యాస్తమయమైన తరువాత సాయంకాల సమయంలో ఆరుబయట ఉన్న ప్రతికూల శక్తి వాటిలో ప్రవేశిస్తుంది. సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ఎవ్వరూ నిద్రించకూడదు. అనారోగ్యంతో బాధపడేవారు, చిన్నపిల్లలు తప్ప మిగిలిన అందరూ కూడా ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి. సాయంకాల సమయంలో ఇంట్లో గనక నిద్రపోయినట్లయితే ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది. సూర్యాస్తమయం తర్వాత చెట్ల ఆకులు, కొమ్మలు మొదలైన వాటిని తెంపటము, పువ్వులు కొయ్యటము మొదలైనవన్నీ కూడా మంచిది కాదు. ముఖ్యంగా తులసి చెట్టును సాయంకాల సమయంలో అస్సలు తాకకూడదు. తులసి చెట్టుకు నీళ్లు పోయటం కానీ, తాకటం కానీ, తులసి దళాలు కొయ్యటం కానీ చేయకూడదు. సాయంకాల సమయంలో బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న పిల్లల కోసము ఏదైనా తీసుకురావాలి. ఖాళీ చేతులతో ఇంటికి రావటము పెద్ద దోషంగా చెప్పబడుతుంది. సాయంకాల సమయంలో ఎవరైనా పాలు గాని, పెరుగు గాని అడగటానికి వస్తే వాటిని ఇవ్వకూడదు. పెరుగు చంద్రుడిని, పాలు లక్ష్మీదేవిని సూచిస్తాయి. పాలను ఎవరికైనా ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహం వల్ల డబ్బు కొరత ఏర్పడుతుంది. చంద్రుడి అసంతృప్తి కారణంగా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. సూర్యాస్తమయం తర్వాత ఎవరికి కూడా పసుపును దానం చేయకూడదు. పసుపు నేరుగా బృహస్పతితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. సాయంత్రం పూట పసుపును దానం చేసినట్లయితే గురుగ్రహ దోషాలు ఏర్పడతాయి. సాయంకాల సమయంలో పిల్లలకు శ్లోకాలు, పద్యాలు నేర్పించాలి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి రాత్రి సమయంలో ఉప్పును చిన్న చిన్న పొట్లాలుగా కట్టి
అన్ని గదుల్లో ఉంచాలి. తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉన్న స్త్రీలు ఎవరితో మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి పడేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. శుక్రవారం రోజు ఇంటిని కడిగే నీటిలో కొద్దిగా ఉప్పు వేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇంట్లో చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి. ఇక ఏ దిక్కులో కూడా పెట్టకూడదు. వంటింట్లో ఆహారాన్ని వండుతారు. అంటే వంటింట్లో అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందువలన సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు, వంటగది, స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేయాలి. తరువాతనే నిద్రపోవాలి. ఇంట్లో కొంతమంది మహిళలు ఇంట్లో నిద్రపోయేటప్పుడు జుట్టు విరగబోసుకొని నిద్రపోతారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దుష్టశక్తులు చేరే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఇల్లంతా వెలుగుగా ఉండటం మంచిది. సాయంకాల సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఏర్పడుతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా సాయంకాల సమయంలో ఈ నియమాలు పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.